రెండవది ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? గుళ్ళోకి వచ్చేది ఎందుకంటే ముచ్చట్లు పెట్టుకోవడం కోసం కాదు. గుళ్ళోకి వచ్చేది ఎందుకంటే సెల్ ఫోన్లు చూసుకోవడం కోసం కాదు. గుళ్ళోకి వచ్చేది ఎందుకంటే వాళ్ళు ఏం ధరించుకొని వచ్చినారు, ఈయన ఏం ధరించుకొని వచ్చినారు అని చూసుకోవడం కోసం కాదు. గుళ్ళోకి ఎందుకు వచ్చినామంటే మీ ఇంటి కథ ఏంది, మా ఇంటి కథ ఏందని ఆలోచన చేయడం కోసం కాదు వచ్చింది. గుళ్ళోకి వచ్చేది ఎందుకంటే మనసారా దేవుణ్ణి ఆరాధించటానికి, స్తుతించటానికి. గుళ్ళో అడుగుపెట్టిన మరుక్షణమందే నీకు దేవుడు కనపడితే నీ దృష్టి, నీ దృక్పథం, నీ తలంపులు దేవుడి మించి మరి ఎటు పక్కకు వెళ్ళిపోవు. ఈరోజు మనం గుళ్ళోనే కూర్చుంటాం. చిన్నప్పుడు మా గురువు గారు అక్కడ చెప్పేటోడు ఏంటంట, సరే అది హిందూ పరిభాషలో ఉండేదిలే కానీ చిత్రంతో మీ అందరు కష్టపడి ఎందుకు కట్టుకున్నారంటే మీ కష్టాలు, మీ కడగండ్లు తీర్చే దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని మీ గోడు ఆయనకి చెప్పుకొని ఆయన్ని మనసారా స్తుతించి కీర్తించి ఆయన మీకు ఇచ్చే ఫలాలను అనుభవించడానికి ఇంత చక్కని మందిరాన్ని మీరు కట్టుకున్నారు. ఒక రకంగా దేవుణ్ణి, అయ్యా మా ఊర్లో నేను ఉండిపోవాలా, మా మధ్యలో నేను ఉండిపోవాలా, మాతో నేను ఉండిపోవాలా, అందుకని నీకు ఒక మందిరం మేమందరూ మా శ్రమ నుండి, మా కష్టార్జితముల నుండి కట్టుకుంటున్నామయ్యా. ఇగో ఈ మందిరం మా దగ్గర ఉన్నంత కాలం ఈ లోకంలో మాకు విజయం కలుగుతుంది, ఎందుకంటే నువ్వు మాతో ఉంటావు కదా. ఆశతోటే కదా కట్టుకున్నది మనం, అంతేనా? మరి మందిరం ఎందుకు కట్టుకున్నా? ఇంకో కొన్ని స్థలాలు ఉంటాయి, కొన్ని స్థలాల్లో ఆడ పార్టీలే పనిచేస్తాయి, పాలిటిక్స్, చర్చి రాజకీయాలు ఉంటాయి. చర్చి రాజకీయాల్లో అనుభవించగలుగుతారు. గుళ్ళోకి వచ్చేది మనం ఆరాధనా భావంతో రావాలి, ధ్యాన భావంతో రావాలి. ఆయన్ను చూస్తూ తన్మయత్వానికి గురి అవుతూ గుండె లోతుల్లో నుండి తన్నుకు రావాలి భక్తి బయటికి. దాన్ని దేవుడు చూడాలి. అర్థమైందా? పెదాలతో ఏదో గణపరిస్తే దేవుడు మన ఆరాధన స్వీకరిస్తాడు అనుకుంటున్నారు మీరు. చక్కని కొన్ని పాటలు పాడితే దేవుడు వింటాడని. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయం, మరి ఇప్పుడు హృదయంలో ఎవరుండాలి, ఎవరు పెట్టుకొని రావాలి? ఎవరిని పెట్టుకొని వస్తే నోరు మంచిగా మాట్లాడేది. ఇప్పుడు నీ నోరు ఏం మాట్లాడాలో నీ హృదయంలో ఉన్నది డిసైడ్ చేస్తుంది. అందుకే నీ హృదయం నిండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది అని రాయబడింది. చెప్పండి, గుడికి వచ్చేది ఎందుకు మనం? మందిరానికి వచ్చేది ఎందుకు మనం? మందిరములో దేవుణ్ణి ఆరాధించటానికి, ఇంక వేరే ఏం పని లేదు మనకి. కదా ఆయన స్తుతించడానికి, ఆయన కీర్తించడానికి. నువ్వు ఆయన చూడకుండా ఆయన ఏం కీర్తిస్తావు? అసలు నీ కన్నులతో ఆయన వీక్షించకుండా నీ ఆరాధన ఆయన దగ్గరికి ఎలా చేరుద్ది? అందుకే మందిరానికి వచ్చిన వాడు మొదట చూడాల్సింది ఆయన మందిరములో ఆయన ప్రజెన్స్ను చూడాలి. అప్పుడు పాపములో ఉన్నవాడు కూడా ఏమవుతాడు? పరిశుద్ధుడిగా మార్చబడతాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. యాకోబు మోసగాడేనే రాయబడింది బైబిల్లో కదా. ఎవరెవరు మోసం చేశాడని రాయబడింది. యాకోబు ఎవరెవరు మోసం చేశాడు? అన్నను మోసం చేశాడని. ఎవరిని? అన్నను మోసం చేశాడని, తండ్రిని మోసం చేశాడని, మామను మోసం చేశాడని, ఇలా ఒక పేరు ఆయనకి. మోసగాడు అని ఒక పేరు ఆయనకి. అలాంటి వాడు వెళ్ళి ఆ అత్తగారింటిగా నుంచి ఆ సంపాదనతో తిరిగి వచ్చేటప్పుడు అన్నదమ్ములకు మధ్యలో మనశ్శాంతి లేదు. వాళ్ళ మనసు మాట్లాడుకునే పరిస్థితి లేదు. అన్న తమ్ముడు చూస్తే మీదపడి నరికేటట్టున్నాడు. అందుకని సంపాదన, జీతగాళ్ళు, భార్య, పిల్లలు అందరినీ తీసుకొని వస్తున్నాడు. ఎబ్బోకు రేవు కాడికి వచ్చి, అబ్బాయి మీరు ముందుకు వెళ్ళండి, నేను ప్రార్థన చేసుకుని వచ్చేస్తాను. వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాడు. మన కనుక ముందు ఎదురు పెడితే వాడు ఆవేశంతో వస్తుంటే, ఇగో ఈ బహుమానాలన్నీ మీకు మీ తమ్ముడు పంపించాడు, ఇవి తీసుకోండి అని చెప్పండి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎన్ని చూసుకుంటూ వస్తాడు. ఆ రాత్రి ఎక్కడైనా మోకరిల్లి ఆడ కొన్ని రాళ్ళుంటే రాళ్లలో ఒక రాయి తలగడగా పెట్టుకొని ఆ తలగడను అలా పెట్టుకొని పడుకుంటే ఒక నిచ్చెన పరలోకానికి భూమికి వేయబడటం, దాని మీద నుంచి దేవదూతలు ఎక్కటం దిగటం చూస్తాడు. ఆ తర్వాత కల్లో నుంచి ఆయన తేరుకున్న సందర్భం మనందరికీ తెలుసు. అప్పుడు ఆయన చూసి కళ్ళు తెరిచి అన్నమాట ఏం తెలుసా? ఇది దేవుని మందిరమే గాని మరొకటి కానే కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఆయన? ఆ రాత్రి దేవుడట తెల్లవారుతుంది, నన్ను వెళ్ళిపోడి అని అంటే, నేను మోసగానే మాట నిజమే కావచ్చు, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించకుండా ఎక్కడి నుంచి నేను పోను.
గడి చెప్పండి. మందిరానికి వచ్చినవాడు దేవుని ఆశీర్వాదం పొందకుండా వెళ్ళకూడదు. మందిరానికి వచ్చిన వాడు వాడి కష్టాలు, వాడి కడగండ్లు, వాడి బాధలు, వాడి ఇబ్బందులు తొలగించుకోకుండా పోతే వాడు వచ్చిన దానికి ఏం ప్రయోజనం? ఈరోజు నేను కూలికి పోతే ఒక 300 వస్తాయి కదా. సాయంకాలం ఆ 300 నా ఇంటికి తీసుకొచ్చుకోండి. నా ఇంట్లో నా భార్య పిల్లలకి నేను ఒక ముద్ద పెట్టుకోగలుగుతా కదా. నిజమే కదా ఇది. మరి గుడికి ఎందుకు పోయినా? టైం పాస్ పోయినా నేను. మరి గుళ్ళో పోయి కూడా ఫలితం తీసుకొని పోవాలి కదా. అందుకనే ఈయన మోసగాడిగా ఉన్నాడు. ఏం పేరని దేవుడు అడుగుతున్నాడు. అడుగుతుంది ఏనంటున్నాడు, నా పేరు యాకోబు, మోసగాడు అన్నట్టు మాట చెప్పాడు. అప్పుడు అంటాడు అనమాట, ఎస్, నువ్వు మోసగాడివి గనుక నువ్వు ఆశీర్వదించమని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్ను ఆశీర్వాదం ఇవ్వాలి అంటే నువ్వు మోసగాడవని ఒప్పుకున్నావు కనుక నేను నిన్ను బ్లెస్ చేస్తాను. అందుకని గుడికి పోయిన వాడు దేవుడిని చూడగానే, దేవుడిని ఆరాధించిన తదుపరి ఏం చెప్పాలంటే, నీలో ఉన్న లోపాలను దేవుడి దగ్గర ఒప్పుకొని వదిలిపెట్టాలి, బ్లెస్ అవుతావు. కడి చెప్పండి. అందుకని దేవాలయంలో ఏం ప్రార్థన చేపిస్తారు? పాపపు ఒప్పుకోలు ప్రార్థన కూడా చేపిస్తారు. ఏం చెప్పిస్తారు మందిరంలో? పాపాలు ఒప్పుకోమంటాడు. మీ పాపాలు మీరు ఒప్పుకోండి, మీ దోషాలు